హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వారం సినిమా అప్డేట్ చూసుకుంటే ఒక పక్క క్లారిటీ వస్తుంది, ఇంకో పక్క కన్ఫ్యూజన్ కూడా పెరిగిపోతుంది. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా లేట్ అవ్వదు అని చెప్పినా సరే ఫ్యాన్స్ మైండ్ లో డౌట్ మాత్రం ఇంకా కంప్లీట్ గా క్లియర్ కాలేదు. అల్లు అర్జున్ అట్లీ కాంబో నుండి బిగ్ అనౌన్స్మెంట్ రెడీ అవుతుంది. అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కొంచెం డిసప్పాయింట్మెంట్ న్యూస్ కూడా వినిపిస్తుంది. దానికి యాడ్ అయ్యేలాగా దురంధర్ సినిమా రన్ టైం గురించి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హీట్ ఎక్కిస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్ చాలా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ థియేటర్ రిలీజెస్ తో స్టార్ట్ చేస్తే బైకర్ సినిమా రీసెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. స్టోరీ ఎమోషనల్ యాంగిల్ ఇంకొంచెం డెప్త్ లో వెళ్ళుంటే ఇంపాక్ట్ పెరిగేది, కానీ రేసింగ్ పోర్షన్స్ మాత్రం ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాయి. ఓవరాల్ గా ఫ్రెష్ అటెంప్ట్ ఫీల్ వచ్చింది. ఇంకా సెకండ్ రాకాస విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్ లో సినిమా ట్రాక్ లోకి వస్తుంది. సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా వెన్నెల కిషోర్ కాంబినేషన్ సీన్స్ థియేటర్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇంకా ఈ వారం రీసెంట్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే రామాయణం నుండి రామా గ్లిమ్స్ రిలీజ్ అయింది. విజువల్ క్వాలిటీ డీసెంట్ గా ఉన్నా సరే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. స్ట్రాంగ్ డైలాగ్స్ లేకపోవడం కొంచెం మిస్ అయిన ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా డెకార్డ్ ట్రైలర్ సస్పెన్స్ క్రియేట్ చేసింది. స్టోరీ గెస్ చేయగలిగిన ఎగ్జిక్యూషన్ ఎట్లుంటది అనేది క్యూరియాసిటీ బిల్డ్ చేసింది. ఇంకా ఎల్ఐకే ట్రైలర్ ఫ్యూచర్ లవ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ అటెంప్ట్ లాగా కనిపిస్తుంది. 2040 బ్యాక్ డ్రాప్ లో రొమాన్స్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా అనుష్క గారి కథనార్ విజువల్స్ తో అటెన్షన్ గ్రాప్ చేసింది. ఫోక్లోర్, ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ మిక్స్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు అని ఫీల్ వచ్చింది. ఇంకా అనకాపల్లి టీజర్ ఇంట్రెస్టింగ్ వైబ్స్ తో వచ్చింది. అలాగే పోచమ్మ గ్లిమ్స్ కూడా ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ పొందుతుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్ సాంగ్స్ లోకి వెళ్తే చెన్నై లవ్ స్టోరీ నుండి వచ్చిన గుర్తుందా మెలోడీ లిజనర్స్ కి నాస్టాలజిక్ ఫీల్ వచ్చింది. మణిశర్మ గారి సిగ్నేచర్ మెలోడీ మళ్ళీ వినడం చాలా రీఫ్రెషింగ్ గా అనిపించింది. ఇంకా డెకాయిడ్ నుండి వచ్చిన చిచ్చుబుడ్డి సాంగ్ లో అడ్విషియస్ డాన్స్ అటెంప్ట్ స్పెషల్ అట్రాక్షన్. ఎల్ఐకే నుండి పట్టుమా సాంగ్ ఫ్రెష్ వైబ్ క్రియేట్ చేసింది. ధీమా ధీమా తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయ్యింది. మ్యూజిక్ లవర్స్ ని అట్రాక్ట్ కూడా చేస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ పెద్దిలోకి వెళ్తే రీసెంట్ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకొక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని రామ్ చరణ్ గారు చెప్పారు. రామ్ చరణ్ గారు సినిమా డిలే అవ్వదు అని కాన్ఫిడెంట్ గా చెప్పారు, కానీ అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ టెన్షన్ కంప్లీట్ గా తగ్గలేదు. ఇంకా హనుమాన్ జయంతికి రిలీజ్ అయిన పెద్ది పైల్వాన్ పోస్టర్ మాస్ రెస్పాన్స్ తెచ్చుకున్నది, కానీ రిలీజ్ డేట్ మెన్షన్ చేయకపోవడం వల్ల డిస్కషన్స్ పాయింట్ అయినాయి. ఫ్యాన్స్ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు, ఫెస్టివల్ పోస్టర్ కాబట్టి డేట్ ఇవ్వలేదు అని. నెక్స్ట్ అప్డేట్ లో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితే హైప్ ఇంకా పెరిగిపోద్ది. ఇంట్రెస్టింగ్ గా లెనిన్ టీం కూడా పెద్ది కోసం రిలీజ్ ని షిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పుడు పెద్ది కూడా పోస్ట్ పోన్ అయినట్టు రూమర్స్ వస్తున్నాయి కాబట్టి సిచ్యువేషన్ మళ్ళీ ట్విస్ట్ అయింది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్స్ కి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా April 8th కి రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. సినిమా కాన్సెప్ట్ గురించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోయినా ఆ రోజు బిగ్ రివీల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ ప్రాజెక్ట్ అప్డేట్ స్లో పేస్ లో నడుస్తున్నాయి. టొవినో థామస్ డేట్స్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ అయ్యాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది. న్యూ యాక్టర్ ఎంట్రీ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఆ రోల్లో ఎవరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా దురంధర్ సినిమా గురించి వచ్చిన లేటెస్ట్ బజ్ ఏంటంటే 2 పార్ట్స్ ని సింగిల్ లాంగ్ వర్షన్ గా రిలీజ్ చేయొచ్చు అని టాక్. ఆల్మోస్ట్ 8 hours రన్ టైం అనే న్యూస్ ఆడియన్స్ ని షాక్ చేస్తుంది. సో ఇంత పెద్ద రన్ టైం కాబట్టి 3 ఇంటర్వెల్స్ ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా మన సీనియర్ స్టార్స్ అప్డేట్స్ లోకి వెళ్తే బాలకృష్ణ గారి నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరో అనే టాపిక్ ఇప్పుడు హాట్ డిస్కషన్. వివేక్ ఆత్రేయ లేదా విజయ్ కనకమేడల, ఈ 2 ఆప్షన్స్ స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. ఇంకా నాగార్జున గారు తన 100th ఫిలిం ని సైలెంట్ గా స్టార్ట్ చేశారు. యంగ్ ఏజ్ నుండి సీనియర్ ఏజ్ వరకు జర్నీ చూపించే క్యారెక్టర్ అని టాక్. సో దీనికి వీళ్ళు డీఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. నెక్స్ట్ రజనీకాంత్ గారి జైలర్ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉందని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ నెల్సన్ ప్రాజెక్టు ఆగస్ట్ నుండి స్టార్ట్ అవ్వచ్చు. ఇండస్ట్రీ సైడ్ అప్డేట్స్ లో సూర్య కరుప్పు మూవీ ఫైనల్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి డౌట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. వంశీ
మీనాక్షి పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ తో ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. సాయిధరమ్ తేజ్ అడ్వెంచర్ ఫిలిం రెడీ అవుతుంది. రణబాలి సెప్టెంబర్ రిలీజ్ టార్గెట్ చేస్తుంది. రౌడీ జనార్దన కూడా డిసెంబర్ లైనప్ లో ఉంది. ఎగ్జిబిషన్ సెలెక్టర్ లో కూడా మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి. తెలంగాణలో ఉన్న కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ రెంటల్ సిస్టమ్ నుంచి పర్సెంటేజ్ సిస్టమ్ కి షిఫ్ట్ అవ్వడానికి డెసిషన్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ ఈ వారం సినిమా వరల్డ్ లో జరిగిన ఇంపార్టెంట్ అప్డేట్స్. మీ ఒపీనియన్ ఏంటి? ఏ అప్డేట్ మీకు ఎక్కువగా ఎగ్జైటింగ్ గా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ సండేలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్